నమస్కారం అండి. నా పేరు నీరజ. ఇక్కడ వెళ్ళేదానికి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండింది గేట్ ద్వారా. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ చేసిన దానివల్ల చాలా ఈజీగా ఉంది. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరికి చాలా బాగుంది. సార్ మాకు చెప్పారు ఎలక్షన్ అప్పుడు, ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేస్తున్నాము, మీకు ఏం ఇబ్బంది ఉండదని. సార్ చెప్పినట్టు మాకు చేశారు. చేసిన దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అందువల్ల ఇప్పుడు గేట్ వేసి పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యి 4, 5 ట్రైన్లు పోయి గంట 1.5 గంట అలా పట్టేది. ఇప్పుడు అలా ఏం లేదు, చాలా బాగుంది. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు సార్ వల్ల ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేశారు, గేట్ తీయటం లేదని. అవన్నీ వేస్ట్ మాటలండి. మాకైతే చాలా బాగుంది, పిల్లలకి ఇబ్బంది లేదు. ఇప్పుడు సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. మాది వినాయక కాలనీ. నా పేరు సునీత. నేను చాలా రోజు ఇట్లా పనికి వెళ్తానండి. అసలుకి గేట్లు వేసేది చాలా లేట్ అయిపోయేది. అసలు రోడ్డే లేదు. ఇది తీసినాక బాగుంది. ఇప్పుడు బండ్లు పోయేదానికి కూడా బాగుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా గేట్లు వేసేసి చాలా లేట్ అయిపోయేది. ఇప్పుడు అదేం లేదు, మాకు చెప్పినట్టు అన్ని చేశాడు ఆయన. స్తంభాలు లేవు, అసలు లైట్లు వెలిగే కాదు. ఇక్కడ స్తంభాలు వేపించేశాడు, లైట్లు వేపించాడు. చాలా బాగుంది. ఇప్పుడు చాలా సార్లు పాములు కూడా తిరిగేవి. నేను చాలా సార్లు ప్రతాప్ కుమార్ అద్దె దగ్గరికి వెళ్ళి కూడా అప్పుడు నేను ఉన్నప్పుడు చెప్పాను, పాములు నాకు ఇళ్లలోకి రాకుండా ఉంటాయా అని అడిగాడు ఆయన. జోకులు వేసేసాడు ఆయన. కానీ ఈయన ఇలా కాదు, మేము వెళ్ళినప్పుడు సరేనమ్మా మీరు బాగుంటే నేను సంబాలు చూపిస్తానని చెప్పి మేము అద్దె పెట్టితే మాకు ఏదైనా కావాలంటే అన్నని అడిగితే శివన్ని అడిగితే చేపించేవాడు. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆయన అడుగుతున్నాం మేము, అన్న మాకు ఇది లేదన్నా ఏదన్నా చెప్తున్నాడు. చాలా ఇప్పుడు బాగుందండి రోడ్డు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. ఈ గేట్ వల్ల మాకేం ఇబ్బంది కూడా లేదు. చాలా మంది ఒక మాటలు అన్నా కూడా మాకు ఇది మాత్రం నచ్చింది. 2 స్తంభాలుగా నేసి రైతులుగా నేసారంటే చాలా ఇంకా బాగుంటదండి. మాకు ఇది బాగా జరిగిందండి, బాగుందండి. అవునండి, బాగా పడుతుందండి. నమస్తే సార్, నా పేరు రాధా, మాది ఇందిరమ్మ కాలనీ. ఈ గేటు వల్ల సమస్యగా ఉంది. ట్రైన్లు వస్తావు, ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా 2, 3 ట్రైన్లు పోయేదాకా ఉండాల్సి వచ్చేది. టౌన్ లో బాగుంటే గంట పట్టే టైం పట్టేది. ఇప్పుడు అట్లా లేదు సార్. మాకు అంటర్వ్యూ చేసిన తర్వాత 15 నిమిషాల్లో టౌన్ లోకి వెళ్తున్నాము. ఏ ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగా వెళ్ళేసి తీసుకొని వచ్చేస్తాము. స్కూల్ బస్సులు రావాలన్నా కానీ గేటు వల్ల పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా, ఇంకా టైం అయిపోతుంది పొద్దుపోతుంది అనే లెక్కలో ఉండేవాళ్ళని. ఇప్పుడు ఆ బాధ లేకుండా అంటర్వ్యూ చేసిన తర్వాత మా పిల్లలు మా టయానికి వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది సార్. ముందుగా మీ అందరికి నమస్కారం. మాకు ఈ అండర్ బ్రిడ్జ్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మూసేశారు, అక్కడ ఫ్రీగా వెళ్తున్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సార్ మీద ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు అలాగే ఇలాగని. అలాంటివన్నీ ఏం పట్టించుకోవద్దు, ఎవరు కూడా ఏం అనద్దు. సార్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఏం ఈర్షా భావాలు ఎవరికి అవసరం లేదు. ఎవరు చెయ్యొద్దు, ఒకరు చెయ్యరు ఇంకొకరిని చేయనీరు అన్నట్టుగా చెయ్యరు. చేసే వాళ్ళని చేయనిచ్చి సార్ని ముందుకు తీసుకొస్తే ప్రజలందరికీ కూడా బాగుంటది. ఈ కావలి నియోజకవర్గంలో ఫస్ట్ గా మనకి సారు మంచి పని చేశాడు. దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. నమస్తే సార్, నా పేరు ఖరీదా. మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా అమ్మాయి నరద్ జాబ్ చేస్తుంది. డ్యూటీకి పోవాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడేమో కేసులు అని పనులు చేస్తారు, ఇక్కడేమో గేట్ వేసేస్తారు. వాళ్ళ ఇబ్బంది పడేది. ఇప్పుడు బాగుంది మాకు. అదే పిల్లలు ఒకరే వచ్చి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. కొద్దిగా లైట్లు కూడా వేస్తే బాగుంటది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేయలే. ఈడ ఈసారే చేశారు. మాకు రోడ్లు వేసి స్తంభాలు వేసేసి తేడా ఇంకా బాగుంటది. ఆడపిల్లలు జాబ్లకి పోయి రావాలంటే కష్టంగా ఉంది. హాస్పిటల్ పోవాలన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఈ గేట్ తీసేదాకా ఉండేది. ఇప్పుడు అట్టేం లేదు, ప్రాబ్లం. బాగా పోయి వస్తున్నారు. నమస్తే, నా పేరు సుమతి, మాది వినాయక కాలనీ. 8 years గా నేను ఇక్కడ ముసునూరులో ఉంటున్నాము. ఎప్పుడు ఈ దాని నుంచి వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఒకవేళ హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుండేది. గంట అరగంట అయినా 15 నిమిషాలైనా ఆగి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. మాకు ఇక్కడ అండర్ బ్రిడ్జి పడిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా అన్నిటికీ బాగుంది, హ్యాపీగా ఉంది. దానివల్ల మాకు. నా పేరు నిహారిక, నేను ఇంద్రమ్మ కాలనీ. ఇప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అని కొందరు బ్యాడ్ న్యూస్ వేస్తున్నారు. న్యూస్లు ఎక్కువ వస్తుంది, కానీ ఆ న్యూస్ అంతా ఫేక్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదా దానివల్ల. దానివల్ల మాకు ఇంకా ప్రయోజనం ఉంది, ఉపయోగం ఉంది. దానివల్ల లాస్ అయితే లేదు.
ఇది క్లోజ్ చేయడం వల్ల అది ఓపెన్ చేయడం వల్ల మా పిల్లలకి ఇబ్బంది లేదు. ఏమన్నా బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళడానికైనా కానీ అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు వెంకటరమణయ్య అండి. నేను ఇక్కడ వినాయక కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఈ 15 సంవత్సరాల్లో ఈ ట్రాక్ ద్వారా వచ్చినప్పుడు కనీసం గంట నుంచి కనీసం ఎట్లేదన్నా 45 నిమిషాలు గంట ప్రాంతం అయ్యేది. 3 ట్రైన్లు 3 ట్రాక్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు ఈ ట్రాక్తో సంబంధం లేకుండా కృష్ణారెడ్డి గారి దయ వల్ల మాకు అండర్ పాస్ బ్రిడ్జి ఓపెన్ అయింది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు టౌన్కి వెళ్తున్నాం, టౌన్ నుంచి వస్తున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మాకు అప్పుడు ఈ ట్రాక్ ఉన్నందువల్ల ఏదన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే 108కో లేకపోతే ఎవరికో ఫోన్ చేస్తే ఈ ట్రాక్ ఉండడం వల్ల